అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ మరోసారి కొరడా చూపించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పిర్జాదిగూడ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హెచ్ఎండిఏ కూల్చివేసింది. ఆ రహదారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు ఇటీవల హెచ్ఎండిఏ కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన స్వయంగా స్థలాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఆదేశాలతో గురువారం వేకువజాము నుంచే ఆక్రమణల కూల్చివేతలను హెచ్ఎండిఏ అధికారులు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్లు 1, 10, 11లలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు చేపట్టారు. మేము ఊర్లో 2 ఎకరాలు ఉండగా 2 ఎకరాలే ఉంది. 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఒక్క కొడుకు కోసము ఇది కొన్నావా, ఆయన వండుకొని అమ్మిన ఆయన వస్తలేడు. నా కొడుకే ఒక్కడే కష్టపడి కొనుక్కున్నాం, రేకులు వేసుకున్నాం, ఇంకా లోను తీసుకున్నాం, ఇంకా కట్టుకోనే లేదు. మేము ఇంట్లోకి వచ్చి కిరా ఇంట్లోనే ఉన్నాం. కట్టుకోక ముందుకే కూల కొడుతుండ్రు. ఆయనకి ఎందుకు న్యాయం అవుతుందో ఏమో. మేము ఆ దేవుడి కన్నా న్యాయం లేదు. ఎన్ని చేసుకుంటాం. నా కొడుకు ఇష్టపడే రేకులు ఇల్లు అయినా నిమ్మలంగా ఉంటాం అనుకొని మేము ఇంత కష్టపడితే ఇదివరకు ఒకసారి వచ్చిన కొంచెం అంతనే కూల కొట్టిపోయింది. ఇది మీది లేదు అని అన్నారు. అందుకే మేము నిమ్మలంగా ఉన్నాం. లేకపోతే అయినా ఇది కోట్లనే ఉన్నదంట. ఆ భగవంతుడు కోట్లనే వేసిండు. అది తిరుగుతా ఉండు నా కొడుకు కష్టపడి తినక నిన్న 2 గంటల దాకా తిరిగేసి వచ్చిండు. రాత్రి వచ్చి తెల్లరగట్ల వచ్చి చెప్తానే ఉన్నారు. మేము ఊరికొస్తూనే ఉన్నాం. వీడికి పండుకున్న వాళ్ళం పండుకున్నట్టు లేచి వచ్చినాము. ఆ దేవుడికి అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు న్యాయం లేదు. అమ్మినోడు చచ్చిపోలే. అమ్మినోడు నేను పెద్ద పెద్దల దగ్గరికి పోయినమ్మా, వాడు ఏం చేస్తలేరు, వాడు ఇంటలేడు అని అంటుండు. అమ్మినోడు ఉన్నాడు, వస్తూనే లేడు. అమ్మినోడు కూడా మా దగ్గరికి లక్షలు పెట్టి కొనుక్కొచ్చినాం. 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్ముకున్నాం. నా కొడుకు పిల్లలు, నా కొడుకు, నా కోడలు, మేము ఒక్క పూట తింటే ఒక్క పూట తింటాం. ఇది దీన్ని చేయబట్టుకే, దీన్ని లోన్ కట్టబట్టుకే నా కొడుకు తిరగరా బాధలు తిరుగుతుండు. కోర్టు కోసం కోట్ల తలగబడ్డది అనేసి